ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాట్లాడాలని దేవుడు ప్రేరేపించారండి. అయితే ఎవరు అంటే అదొక స్త్రీ. తన పేరు బ్లాండీనా. తన పేరు ఏంటండి? బ్లాండీనా. ఒక హతసాక్షి అయిన స్త్రీ. తన గురించి ఎక్కువగా రాయబడలేదు, ఎందుకంటే ఇది ఇంచుమించు 1800 years బ్యాక్, 1800 సంవత్సరాల క్రితం. అంటే యేసు ప్రభు మరణించిన కొన్ని సంవత్సరాల తర్వాతనే ఈ రోమా చక్రవర్తి అయిన మార్కస్ ఏరిలియస్ అనే ఈ గొప్ప చక్రవర్తి ఏ రీతి అయితే క్రైస్తవుల్ని హింసించాడో, బాధ పెట్టాడో, కాల్చాడో ఈరోజు మనం ధ్యానిద్దాము. ఇంతగా దేవుని కోసం తెగించారా? ఇంతగా వాళ్ళని సజీవ సాక్షిగా సమర్పించుకున్నారా? ఇంతగా ప్రేమించారా దేవుణ్ణి అని మనపైన, మనలో, మన పక్కన మనకి కలుగుతున్న బాధలన్నీ మర్చిపోతూ అసలు మనం పడే బాధలేనా అని అనిపిస్తూ ఉంటుంది. గమనించండి, ఈరోజు మనం కొద్ది శ్రమలు రాగానే, కొద్ది పోరాటాలు రాగానే, కొద్దిగా మనల్ని విమర్శించగానే, కొద్దిగా మనల్ని హింసించగానే, భార్య కానీ భర్త భార్యని వేధిస్తే, లేకపోతే భార్య భర్తని వేధిస్తూ ఉంటే, లేకపోతే బాస్ ఎంప్లాయీస్ వారు వేధిస్తూ ఉంటే అయ్యో ఇంత చిత్రహింస పొందుతున్నాను అనుకుంటాం. కానీ ఈరోజు మీరు ఇది వినిన తర్వాత మనము పొందుకునేది ఇట్స్ కంపేర్డ్ టు నథింగ్. అంత భయంకరమైన శ్రమలు దేని కొరకు అంటే, నువ్వు దేవుణ్ణి తిరస్కరిస్తావా, ఆయనని విసర్జిస్తావా, ఆయన దేవుడు కాదని చెప్తావా, వదిలేస్తాము. కాదు ఆయనే దేవుడు, ఆయనే వెంబడిస్తామని చెప్తావా, నీ పరిస్థితి భయంకరము, అగోచరము అని ఎంతగా బెదిరించినప్పటికీ, ఎంతగా వాళ్ళ కళ్ళ ముందే అన్ని హింసలు పడుతున్న తోటి విశ్వాసులు చూసినప్పుడు కూడా వాళ్ళు ఏ మాత్రము బెదిరిపోలేదు, చెదిరిపోలేదు, వెనకాడలేదు. ఈరోజు అటువంటి దృఢమైన విశ్వాసుల కోసము, తెగించే విశ్వాసుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. మనం అనుకుంటాము, నా బాధలో, నా శ్రమలో ఒక ఓదార్పు మాట ఉంటే బాగుంటుంది, దేవుడు నన్ను ఆదరిస్తే బాగుంటుంది, దేవుడు నన్ను బలపరిస్తే బాగుంటుంది, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే బాగుంటుంది, దేవుడు నా కుటుంబాన్ని కడితే బాగుంటుంది, నా బిడ్డ వివాహం అయితే బాగుంటుంది, లేకపోతే నాకు ఉద్యోగం వస్తే బాగుంటుంది, లేకపోతే మంచి ప్లేస్మెంట్ వస్తే బాగుంటుందని ఇవే మన ధ్యాస ఉంటుంది. కానీ యేసుప్రభు అన్నాడు కదా, లోకపు ఇచ్చల వైపు మీ ధ్యాస కాక పైనున్న వాటి కోసము వెదకండి, పైనున్న వాటి కోసము పరిగెత్తండి అని యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు చెప్పారు. ఐక విచారాలు, లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన క్రియల గురించి కాక మన బాధ, మన ఆశ. గాడ్ ఇస్ సేయింగ్ షిఫ్ట్ యువర్ ఫోకస్. అగైన్ అండ్ అగైన్ హీ సేయింగ్ ద సేమ్ థింగ్. షిఫ్ట్ యువర్ ఫోకస్. మీ దృష్టిని మళ్లించండి, మీ దృష్టి నా పైన పెట్టండి, మీ దృష్టి పరలోక రాజ్యము. మనం ఇక్కడ ఈ లోకంలో we're not the citizens of this world. మనం ఈ లోకపు పౌరులం కాదు. మన రాజ్యము, మన దేశము పరలోకము అని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఇల్లులు సంపాదించాలని, డబ్బులు సంపాదించాలని, బంగారాన్ని సంపాదించాలని, ఇంతగా బట్టలు కలిగి ఉండాలని ఎంతోమంది ఎన్నెన్నో పిచ్చి కార్యాలు చేస్తున్నారు, ఎంతగానో తెగిస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, భయంకరమైన పనులు చేస్తున్నారు. కానీ గాడ్ ఇస్ సేయింగ్, విశ్వాసులుగా ఉన్న మీరు ఇవి అవసరమా? బూడిదలాగా ఒక్క నిమిషంలో అన్ని కాలిపోతాయి, ఎగిరిపోతాయి. ఎలాగైతే గాలికి పొట్టు ఎగిరిపోతుందో అదే రీతిగా మనం సంపాదించిందంతా, మనదంతా కూడా ఒక్క నిమిషం దేవుడు అనుకుంటే ఏమైపోతుందండి కదా. కానీ మన ఆశ అంతా లోకపు విషయాల వైపు. దేవుడు అంటున్నాడు, షిఫ్ట్ యువర్ ఫోకస్, కమ్ బ్యాక్ టు మీ. నా పైన నీ దృష్టి ఉంచు అని. అయితే కమింగ్ బ్యాక్ టు దిస్, బ్లాండీనా గురించి చెప్పకముందు కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. అయితే క్రీస్తు శకము 70 AD, క్రీస్తు శకము 70వ సంవత్సరం, అంటే ఇంచుమించు యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఎంతోమంది క్రైస్తవులు, యూదులు కింగ్ టైటస్ అనే ఒక చక్రవర్తి వల్ల మరణించారు. ఇంచుమించు ఆ కింగ్ టైటస్ అనే ఆ చక్రవర్తి, ఆ రాజు ఎంత భయంకరస్తుడంటే అనుకుని చూడండి, 11 లక్షల మందిని చంపేశాడంట.
11 లక్షల యూదుల్ని, అదేవిధంగా క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని చంపేశాడంట. దాంట్లో 17,000 మందిని బానిసలుగా పంపించేశాడంట. దానిలో 2,000 మందిని క్రూర మృగాలకి అప్పజెప్పేశాడంట. అయితే 64వ సంవత్సరం AD 64 క్రీస్తు శకము 64వ సంవత్సరంలో కింగ్ నీరో అంతకంటే భయంకరంగా డబుల్ హింస, రెండంతల హింస, రెండంతల టార్చర్ ఎవరిని అంటే క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని. ఆ నీరో చక్రవర్తి ఉన్న కాలంలోనే పౌలు, అపోస్తలుడైన పౌలు బీహెడ్ అంటే హీ వాజ్ బీహెడెడ్ బికాజ్ ఆఫ్ నీరో. పౌలు, అదే రీతిగా పేతురు, అపోస్తలుడైన పేతురు, దేవుని శిష్యులైన పౌలు, పేతురు నీరో కాలంలోనే మరణించారు, హతసాక్షులుగా మారారు. అయితే ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే అసలు ఎందుకు క్రైస్తవుల్ని చంపేసేవారు? ఎందుకు క్రైస్తవులు మనం అన్నీ కూడా ఏం పాటిస్తామంటే శాంతి, సమాధానము, మనం పోరాడాలి, లేకపోతే మనము ధర్నాలు చేయాలి, మనం ఇది చేయాలని ఎప్పుడు కూడా క్రైస్తవుల నైజమే కాదు అది. అది అసలు దేవుని చెప్పిందే కాదు. ఈ మధ్య కొత్తగా వస్తుంది కదండి ధర్నాలు అంటూ, కొత్తగా మేము వీ విల్ రిబెల్, వీ విల్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్, ఇవన్నీ వస్తున్నాయి. కానీ వాక్యానుసారంగా చూస్తే మనము డూ వీ హ్యావ్ టు రిటాలియేట్ ఫర్ వాట్ పీపుల్ సే? ఇది ఎప్పుడు నోంచో ఉంది, యేసు ప్రభు ఉన్న కాలం నుండే ఉంది. యేసు ప్రభునే దెయ్యానికి, లేకపోతే దెయ్యము, భూతము, ఈయన ఒక లూసిఫర్ అని ఆయనని నిందలు వేస్తారు. యేసు ప్రభునే అనుకొని చూడండి, దేవుడినే. అప్పుడు యేసు ప్రభు ప్రతి ఒక్కరికి నేను కాదు, నేను దేవుణ్ణి అని ఒక్కొక్కరికి ఆయన సమాధానం ఇచ్చినట్టు మనం చూసాం ఎక్కడైనా? ఆయన ఎప్పుడు కూడా మౌనిగా ఉన్నాడు. ఎందుకు? చేయలేకనా, మాట్లాడలేకనా, లేకపోతే అనుకుంటే దేవదూతల్ని పిలవలేకనా? అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే హీ నోస్ దిస్ ఈజ్ నాట్ మై కింగ్డమ్, దిస్ ఈజ్ నాట్ మై కింగ్డమ్. ఇది నా రాజ్యం కాదు, నా రాజ్యము ఇది కాదు. ఈ మనుషులు భయంకరస్తులు, అనేక మంది తెలుసు జ్ఞానులం అని చెప్తూ, పరిసేలు, సద్దుసీస్, వీళ్ళందరూ కూడా ఎంతో జ్ఞానులం అని చెప్పుకుంటూ అజ్ఞానంలో మునిగిపోతూ ఉంటే యేసు ప్రభు ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వలేదండి. ఈరోజు మనం అనుకుంటాం ప్రతి ఒక్కరికి మనం రిప్లై ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి మనము సమాధానం ఇవ్వాలి. నా గురించి అంత చెడ్డగా మాట్లాడతారా, నా గురించి ఇంత భయంకరంగా మాట్లాడతారా అని అనుకుంటూ ఉంటాం. కానీ డూ యూ రియలైజ్ దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ ద లార్డ్? అది దేవుని చిత్తం కాదని మీరు ఎరగరా? వాక్యంలో మరి ముఖ్యంగా నూతన నిబంధనలో చూసినట్లయితే అసలు ఏది ఆత్మ వరాల్లో ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ, శాంతి, సమాధానము, జెంటిల్నెస్, మీక్నెస్, ఇవి సాత్వికం, ఇవి కావాలి అని అంటే మనమేమో లేదు నేను పోరాడాలి, లేదు నా హక్కుల కోసం నేను పోరాడాలి, లేదు నేను ఇట్లుండాలి, నేను పర్సిక్యూట్ చేయబడద్దు, నేను హింసించబడద్దు అంటే అది దేవునికి ఇష్టమైనది, దేవుని చిత్తమైనది కాదు. అయితే మనం లోకానుసారులుగానే జీవిస్తున్నాం అన్నమాట. జాగ్రత్తగా ఉండండి. అటువంటి టైంలో అసలు ఎందుకు క్రైస్తవులు హింసించాలి? వాళ్ళు ఎప్పుడు ఎవరికి కూడా హాని చేయరు. ఒక చెంప పైన దెబ్బ వేస్తే ఇంకో చెంప చూపిమని యేసు ప్రభు చెప్పాడు. ఎవరైనా నీ అంగి అడిగారనుకో, అడిగితే ఇంకా నీకున్న 2 అంగుల్ని ఇవ్వు, ఒకళ్ళొచ్చి నాతో పాటు ఇక్కడి వరకు నడువు అంటే ఇంకా 2 కిలోమీటర్లు నడువు అని. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మేలు లేకపోతే ఏమైనా సహాయం అడిగితే దానికి 2 అంతలే చేయమని, అంత మంచి బోధలు, అంతగా మనల్ని హెచ్చరించేది, నడిపించేది. అసలు దెర్ ఇస్ నో రూమ్ ఫర్ వార్, కీడుకి ప్రతి కీడు చేయకండి అని వాక్యం అంత స్పష్టంగా తెలియజేస్తుంది. వై డిడ్ దే హ్యావ్ టు హేట్ క్రిస్టియన్స్ సో మచ్? ఎందుకు క్రైస్తవుల్ని అంతగా ద్వేషించాల్సిన అవసరం ఏముంది అంటే, మొదటిగా భయము. ఏంటా భయము? అంటే మా రాజ్యము ఈ క్రైస్తవులు బట్టి నాశనం అయిపోతుంది. మేము కట్టుకున్న ఈ రాజ్యము, ద కింగ్డమ్ దట్ వీ హ్యావ్ బిల్ట్ విల్ బీ కొలాప్స్డ్ బికాస్ ఆఫ్ ద క్రిస్టియన్స్. అంటే ఇన్సెక్యూరిటీ, అంటే అభద్రత భావము. చాలామందిని చూస్తుంటాం కదండి, దర్ సో ఇన్సెక్యూర్. కొద్దిగా ఎవరైనా మంచిగా పాడినా, కొద్దిగా ఎవరైనా మంచిగా తయారైనా, కొద్దిగా వారికంటే కొంచెం బెటర్ ఎవరికైనా ఉన్నారనుకోండి, ఇంకంతే, వారిపైన ఎక్కడ లేని ద్వేషం, ఎక్కడ లేని ఈర్ష్య, కపటము కదండి. ఈరోజు మనకి అటువంటి స్వభావం ఉందా? దట్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, దట్ ఇన్సెక్యూరిటీ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. అపవాది మనకి పెట్టేది ఏంటిదంటే ఇన్సెక్యూరిటీ. ఈరోజు మీకంటే బెటర్గా ఉన్నవారిని, మీకంటే బెటర్గా
ఏ విషయంలో బెటర్గా ఉన్న వారైనా పర్వాలేదు, వారిని మీరు ఇంకా ప్రోత్సహించగలుగుతున్నారా? లేకపోతే వారి వెనకాల చాడిగిలు చెప్తున్నారా, గాసిప్ చేస్తున్నారా, వారిని ఎలాగ కించపరచాలి, ఎలాగ వాడిని అనగద్రొక్కాలి అని చూస్తున్నారా? అది దేవుని దగ్గర నుండి వచ్చిన స్వభావం కాదు, అది అపవాది నుండి వచ్చిన స్వభావము. ఇన్సెక్యూరిటీ, ఆ భయము. వెన్ వీఆర్ ఇన్ క్రైస్ట్ వీ హ్యావ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. ఎందుకంటే నాకు తెలుసు, ఐ నో మై ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. నేను దేవునిలో నేను ఏమై ఉన్నానో నాకు తెలుసు. ఐ డోంట్ కేర్ వాట్ అదర్స్ ఫీల్, I don't care what others think, or I don't care how others do, but I know my identity in Christ. క్రీస్తులో నా ఐడెంటిటీ నాకు తెలుసు, నా స్థానం ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఎవరి నిమిత్తమై నేను భయపడనక్కర్లేదు. అంటే ఏ భయం అంటున్నానండి? ఆ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావము, దట్ జెలసీ, దట్ ఈర్ష. ఇఫ్ యు నో దట్ యువర్ స్టాండ్ ఇన్ క్రైస్ట్, యూ విల్ నాట్ బీ ఇన్సెక్యూర్ అబౌట్ ఎవ్రీబడి ఎల్స్. క్రీస్తులో మీరు ఏ స్థానంలో ఉన్నారని మీకు తెలిస్తే ఇంకా ఎవరి గురించి కూడా మీరు చింతించరు. అయ్యో వారు పైకి వెళ్ళిపోతున్నారే, అయ్యో వారు నాకంటే మించిపోతారే, నేను ఇంత కష్టపడ్డాను, నా కష్టం అంతా పక్కన పోతుందే, అయ్యో నేను ఇంతగా చేస్తాను, నన్ను ఎవరు లెక్క చేయరేమో, గుర్తించరేమో అనేటువంటి భయాలు మీకు ఉన్నాయా? అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. దేవుని దగ్గర నుండి వచ్చేది ఒకటే, ఏంటిదంటే సమాధానము. ఇంకా ఎవరైనా బాగుపడుతున్నారంటే వారికి కోసము చప్పట్లు కొట్టి ప్రోత్సహించే భావము యేసయ్య మనకిచ్చిన గుణము. ఈరోజు అడగండి, బ్లాండిన ఆ రోజు అంత భయంకరమైన హింస పొందింది, కానీ ఈ రోజు నుండి నేను పోరాడే ఎదుర్కొనే ప్రతి యుద్ధంలో, ఆత్మీయ యుద్ధంలో, ఆత్మీయ పోరాటంలో నిన్ను ఘనపరచాలి, నిన్ను మహిమపరచాలి, నిన్నే ఎత్తి చూపించాలి. ఏది చేసినా నీ నిమిత్తమే, తినినా త్రాగిన, ధరించిన, పడుకుని, లేచిన, మాట్లాడిన అన్నీ కూడా నీ మహిమ కోసం చేయాలయ్యా. అదే అంటాడు కదా పౌలు, వాట్ ఎవర్ యు డూ ఇట్ అన్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏది చేసినా ఆయన మహిమ కోసం చేయండి. ఇంకా జీవించుచున్నది మనము కాదు, జీవించుచున్నది క్రీస్తు అని, ఇంకా ఈ శరీరము కేవలం మన ఆభరణం అని, ఒక అలంకారం అని మర్చిపోకండి. అసలైనది మన ఆత్మ, అసలైన విలువ మన ఆత్మ. ఆత్మ అన్నిటికంటే విలువైనదని మర్చిపోక ఆత్మని పోషిద్దాము, బలపరుస్తాము, ప్రార్థిద్దాము, వాక్యానుసారంగా జీవిద్దాము. వాక్యం ఏది చెప్తుందో నిక్కచ్చుగా తెగిస్తూ, ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ సే అబౌట్ మీ, ఐ డోంట్ కేర్ వాట్ అదర్స్ డూ టు మీ. మనుషులు నాకు ఏం చేసినా పర్వాలేదు, కానీ ఇది దేవుని వాక్యం ఇలాగ చెప్తుందంటే చెప్పింది చెప్పినట్టు చేస్తాననే ధైర్యముతో, విశ్వాసముతో మనం ముందుకు వెళ్దాము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థనతోటి ముగించుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు హతసాక్షి అయిన బ్లాండినా గురించి మాట్లాడి ఉంటుండగా దేవా, అంత చిన్న యవనస్తురాలు, యవన ప్రాయంలో నా బిడ్డ నీ కొరకు ఎంతగా తెగించిందయ్యా, ఎంతగా సహించిందయ్యా, ఎంతగా ఓర్చుకుందయ్యా, ఎంతగా నీ కొరకు బాధపడిందయ్యా. కానీ అయినను తన చెయ్యి విడిచిపెట్టలేదయ్యా. తను అలాగే ఏలాడుతున్నప్పుడు నీ ముఖము కనిపించిందని సాక్ష్యాలు ఇచ్చారయ్యా. అంటే నువ్వు తనతోటే ఉన్నావయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయ్యా. ఊరికి నిలిచి నీ రక్షణ కార్యాన్ని చూసే జీవితాన్ని మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. నీ కొరకు ఎన్ని శోధలైన, పోరాటాలైన, హింసలైన, హెల్ప్ us to be a living sacrifice Lord. ఒక సజీవ సాక్ష్యం మమ్మల్ని మేము అప్పచెప్పుకోవడానికి, అర్పించుకోవడానికి సహాయం చేయండి. నీవే నీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించారని, తాకారని, ముట్టరని, వారి హృదయంలో క్రియను జరిగిస్తున్నారని నమ్ముతున్నామయ్యా. ఈరోజు వారు ఏ పోరాటం ఎదుర్కొంటున్నా, వారు ఎన్ని శ్రమలు గుండా వెళ్తున్నా, అవన్నీ సహించుకుంటూ, ఓర్చుకుంటూ, భరించుకుంటూ, ఇది దేవుని నిమిత్తం, ఇది దేవునికి అంగీకారం, ఇది దేవునికి ప్రీతికరం, ఇది దేవునికి ఇలాగనే ఇష్టము అని ఇష్టపూర్వకంగా నీ కొరకు భరించుకునే, సహించుకునే శక్తిని, కృపను వారికి దయచేయమని అడుగుచున్నామయ్యా. కీడుకి ప్రతి కీడు చేయకుండా తండ్రి, అన్ఫర్గివ్నెస్కి అన్ఫర్గివింగ్గా ఉండకుండా తండ్రి, ఎంత భయంకరమైన వ్యక్తులైనా క్షమించి, ప్రేమించి, నీ ప్రేమను చూపిస్తూ సహించుకునే వారు ఉండటానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరి నీవే ముట్టి తాకవని, ఇది మొదలుకొని మమ్మల్ని ఒక నూతన సృష్టిగా, నూతన తలంపులు, నూతన ఆలోచనలు, మేము ఈ లోకపు పౌరులం కాము, పరలోకపు పౌరులమని గుర్తించడానికి సహాయం చేయమని, పరలోకపు పౌరుల వలె మేము జీవించే కృపను, హెల్ప్ us to live as the heavenly citizens Lord, not as the worldly citizens. పరలోక పౌరులుగా మేము జీవించేయడానికి మా ఉద్దేశము, మా తలంపులంతా ఎలాగా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, ఎలాగా నేను దేవుని
సంతోష పెట్టాలి, ఎలాగ దేవుని కోసం ఏం చేయాలి అనే ఆశతోటి జీవించే కృపను మాకు దయచేయమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.